సరిహద్దుల్లో ఉన్న ఈ గడ్కాడ్ గ్రామంలో పాక్ కాల్పులకు దిగడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఏ ఇంటి గోడల్ని చూసినా తోటాల గుర్తులు కనిపిస్తున్నాయి. కాల్పుల మోత విననిదే ఇక్కడి ప్రజలకు తెల్లారదు. ఇంటిపై ఎప్పుడు ఎలాంటి బాంబులు పడతాయో తెలియని పరిస్థితి. ఈ గ్రామానికి దక్షిణాన చీనాబ్ నది, ఉత్తరాన అంతర్జాతీయ సరిహద్దు రేఖ. పాకిస్తాన్ భారతదేశం బార్డర్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. అందుకే తూటాల వర్షం, గుళ్ల దాళ్లు ఇక్కడ నిత్యకృతం. మనం చూస్తుంటే ఏ విధంగా ఈ ఇంటి గోడలు, ఈ ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇంటి ఆవరణలో పడిన బాంబు దాడి ధాటికి ఇవన్నీ పగిలిపోయాయి, గోడలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ఇళ్లు, ఇలాంటి ఆనవాళ్లు ఇక్కడ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామంలో ఇలాంటి కన్నీటి గాథలు మరెన్నో వినిపిస్తూనే ఉంటాయి. మనం చూస్తుంటే ఇక్కడ ఒక తూటా కనిపిస్తోంది. ఇలాంటి తూటాలు నిత్యకృతంగా ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఏ సమయంలో ఎటు నుంచి ఏ తూటా వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. ఇది ఈ గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సిచ్యువేషన్ కి ప్రత్యక్ష సాక్ష్యం. పాక్ సరిహద్దులోనూ ఉన్న మరో గ్రామం పరగ్వాల్. ఇక్కడ కూడా అదే పరిస్థితి. గడ్కాడ్ గ్రామంలాగానే ఇక్కడ పాకిస్తాన్ కాల్పులతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాక్ కవ్వింపులతో వీళ్లు జీవితాల్లో ఆనందమే కరువైంది. ప్రస్తుతం మనం పరగ్వాల్ అనే మరొక సరిహద్దు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామస్తుల యొక్క అనుభవాలేంటో, ఈ గ్రామస్తుల యొక్క ఆందోళన ఏంటో వీళ్ల మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बताइए, यहाँ पर जो बम ब्लास्ट या तुटाई पड़ते हैं, उसका क्या एक्सपीरियंस है? यहाँ पे क्या देखते हैं इधर? पहले की बात या अभी की बात बताएंगे आपको? जो भी है पहले तो ब्लास्ट काफ़ी हुए हैं पाकिस्तान के, यहाँ पे कैजुअलिटी भी हुई है, 2 कैजुअलिटी हुई है इस एरिया में, ठीक है। शैलिंग होती है, काफ़ी शैलिंग होती है। अभी तक तो 2 कैजुअलिटी हो गई हैं इसमें एरिया में। तो अब कहा जाता है कि गांव सब खाली करके चले जा रहे हैं पीछे की ओर। हाँ, तो उसके बारे में क्या इस गांव वाले भी चले गए? गए हैं, कुछ 10-20% इस गांव के गए हैं। आगे वाले गांव कोई 80% लोग चले गए हैं। हाँ, बाकी इधर के थोड़ा कम गए हैं। थोड़ा पीछे है, ये 4-5 किलोमीटर का फैसला पड़ता है, इसलिए ये थोड़े कम निकल रहे हैं। तो आप लोग क्या कहना चाहते हैं? जो भी ये टेंशन चल रहा है बॉर्डर के बीच में, इस पे आप क्या कहना चाहते हैं? टेंशन तो है अभी। ये तो आम जनता तो यही है, इनका फैसला है कि अगर बार बार हमको उठाया जाता है इधर से, हमको परेशानी होती है। इस वक्त तो अगर ऐसा कोई माहौल बिगड़ जाए तो जिम्मेदार को अभी नुकसान है ही है। अगर हो जाए तो चलो, अभी हो गया नुकसान तो फिर भी ठीक है। अगर ऐसा ही हुआ रहा, 10-15 दिन गए, वो इधर नुकसान भी हो गया, कोई मसला भी हल नहीं हुआ, फिर अगली बार अगले साल फिर ऐसे दिनों में जिम्मेदार के इस वक्त यानी कि पूरा साल का दारोमदार होता है तो मुश्किल हो जाता है। यानी कि बार बार हर साल हमारा नुकसान होता है। जिम्मेदार एरिया है जे, तो इनके जो बच्चे हैं वो बाहर लड़ रहे हैं, ये बेचारे इधर तकलीफें सहन कर रहे हैं, तो बहुत मुश्किल होता है इनके लिए। तो आप लोग क्या सोच रहे हैं? इस गांव के युवता क्या सोच रहे हैं? इधर तो माहौल तो बहुत ज़्यादा ख़राब हो चुका है और बच्चों की शिक्षा ख़राब हो रही है। और बोल रहे हैं कि 6 तारीख तक छुट्टियाँ पड़ी हैं इधर, और आगे देखो क्या होता है क्या नहीं होता है। हाँ, तो आपको क्या लग रहा है कि पाकिस्तान के जो अटैक्स होते हैं इधर, अब जो माहौल है, हम लोग भी, इंडिया की आर्मी भी अटैक की है उधर, इसके बारे में आपको कैसा लग रहा है? वो अंदर से लग रहे हैं, अभी सामने तो शो हो नहीं रहा है क्या कर रहे हैं क्या नहीं कर रहे हैं। हाँ, माहौल तो बहुत ज़्यादा बिगड़ गया है। हाँ, आगे देखते हैं क्या होता है क्या नहीं होता है। तो इस गांव में भी फटाके चलते हैं उधर से? हाँ हाँ, बिल्कुल बिल्कुल चलते हैं, इधर नज़दीक ही पड़ते हैं। ఇది ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ గ్రామంలో కూడా నిత్యం అటువైపు నుంచి షెల్స్ పడతా ఉంటాయి, తుటాలు పడతా ఉంటాయి. ఇలాంటి ఆందోళనకర వాతావరణంలో అయినా మేము కొనసాగుతాం, కానీ గ్రామాలు వదిలి వెళ్ళము అని చెప్తా ఉన్నారు. మరి వేరే ఊళ్ళో పరిస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బల్వా భరత్ అనేది మరో సరిహద్దు గ్రామం. ఈ ఊరిపై ఏకంగా పెద్ద పెద్ద మోటార్ బాంబులు వచ్చి పడుతున్నాయి. దీనివల్ల అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటున్నారు ఇక్కడి ప్రజలు.
మనం ప్రస్తుతం బల్బాల్ భరత్ అనే గ్రామంలో మరో సరిహద్దు గ్రామంలో ఉన్నాం. ఇందాక మనం చూసాం బాంబు దాడితోటి ఏ విధంగా కిటికీలు దెబ్బతిన్నాయో, ఏ విధంగా తూటాలు కనిపిస్తున్నాయో. ఇక్కడ మనకు మోటార్లు కనిపిస్తా ఉన్నాయి. ఈ గ్రామంలో చాలా మంది ఇళ్లలో ఈ మోటార్లు వాళ్ళ ఇళ్లలో లేదంటే గ్రామంలో పడిన దాడులకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఇవి కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ దీనికి ఆనుకుని బాంబు ఉంటుంది. ఇది పడిన తర్వాత ఆ బాంబు తునకలు చుట్టుపక్కల అనేక ప్రాంతాలకి, ఇళ్లకి, అక్కడ ఎవరైతే ఉంటారో జనాలకి వెళ్లి వాళ్ళని గాయపరచడము, హతమార్చడము చేస్తాయి. ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇప్పుడు మనతో పాటు పోలీదేవి అనే ఆవిడ ఇలాంటి మోటార్ దాడిలోనే చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. बताइए पोलीदेवी का मृत्यु कैसा हुआ, क्या हुआ था जब मोटर का अटैक? देवी इधर खड़ी ही काम लगी सी, इधर खड़ी, इधर कहीं पर लगी है, उसी ऐसे लगी था, इधर से निकल गई दूसरे पास से। हाँ तो ये हमेशा इसके मोटर्स के होते हैं अटैक्स इधर? हाँ होते। इधर खड़ी वो दो खड़े खड़े गए, उधर दम निकल के, उधर नहीं कोई साह नहीं ले आने नहीं किसी। वो लगती मेरी बेटी छोटी कोल खड़ी ही, वो बोलती है दादी को बोलती है चाय जी ये जीभ निकलती है, बात पर निकला दी है, खून निकला था ना मुंह दा नहीं, वो फिर पूरा का खत्म हो गया। उन्हें जले दिखा तो खत्म हो गई है। बार बार करता पाकिस्तान। ఇది అంటే ఈ మోటార్ అటాక్ జరగగానే అంటే ఆ తూటాలు తగలగానే క్షణంలోనే ఆమె ప్రాణాలు విడిచారు అని చెప్తా ఉన్నారు. तो बताइए ये मोटर्स के अटैक कितने बार होते हैं, इसका आप जो भी देखा है उसके बारे में बताइए। हाँ जी, बहुत देखा है, ये काफ़ी बार होता है, एक बार नहीं होता, पाकिस्तान काफ़ी बार करता है और हर बार करता है। काफ़ी नुकसान हुआ है हमारे जहाँ, ये करीब जैसे जे इनकी डेथ हुई है अपना मीपर कोने में हुई थी, काफ़ी लोग भी मरे हैं, जख्मी भी हुए हैं, इसलिए बार बार करता रहता है। तो इसमें उसका कोई भरोसा नहीं है, अभी लोग भाग रहे हैं इसी वजह से, जहाँ खतरा है क्या ना जाने क्या करे क्या नहीं करे, इसी वजह से परेशान है। तो किस समय में ये अटैक्स होते हैं और आप बाहर जाने में या जो फसल है काटने में आपको क्या दिक्कत हो रही है? कोई हाँ बहुत दिक्कत आ रही है, लेकिन कोई मालूम नहीं, कोई टाइम नहीं उसका, पाकिस्तान का कोई टाइम नहीं, ना जाने कब कर देगा कब नहीं करेगा, कोई टाइम या तो मालूम हो ना इस टाइम करना तो फिर आदमी काम कर ले। अभी देखो आपने गांव में देखा कोई सिर्फ जेंट्स ही जेंट्स दिखाई दे रहे हैं, लेडीज़ तो उठाने बच्चा तो है ही नहीं कोई भी, लोगों ने भेज दिए, पीछे क्या करना है जहाँ, ना जाने कब, उसका भरोसा थोड़े है कब कर दे तो कब नहीं करे। అది అంటే ఏ క్షణంలో ఎప్పుడు ఈ దాడులు జరుగుతాయనేది తెలియదని చెప్తా ఉన్నారు. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మూకల దాడులకు ఈ గ్రామాలు ప్రత్యక్ష సాక్ష్యం. సో ఇలాంటి సైనికులకు, మన సైనికులు ఇలాంటి ఉగ్ర మూకలకు, ఉగ్ర దాడులకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే అంటూ వీళ్ళు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. భారత్ పాక్ మధ్య కాల్పులతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి తూటాలు, బాంబులు వచ్చి పడతాయోనని ఆందోళన చెందుతున్నారు ఇక్కడి ప్రజలు. సరిహద్దు గ్రామాల్లో పాఠశాలలు మూతబడ్డాయి. పిల్లలందరూ వీధుల్లోనే తిరుగుతున్నారు. ఇది ప్రతిసారి टेंशन ఉన్నప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. మా क्या कौन सा क्लास पढ़ रहे हो? स्कूल 8th। हाँ, स्कूल है, जा रहे हैं आप? नहीं, किस वजह से? फायरिंग हो रही है। तो हमेशा ऐसे चलता है इधर? नहीं, तो तुम बताओ क्या है, फायरिंग चल रही तो कैसा लग रहा है? मैं 9th क्लास में पढ़ती हूँ, हमारा स्कूल गांव में है, फायरिंग चल रही है, हम इसी वजह से स्कूल नहीं जा पा रहे हैं, हमारी पढ़ाई बेस्ट हो रही है, हम पढ़ना चाहते हैं। तो पहले भी ऐसा हुआ इधर? हाँ, पहले भी हुआ था। जब फसल का टाइम होता है तभी ये हालत होते है हमारी, लेकिन फसल भी हाथ नहीं आते, तो हमें गवर्नमेंट भी कोई मदद नहीं करते। हाँ, कच्चा मकान हमारे कोई मदद नहीं, तो जो दुनिया है वो भी बहुत दिक्कत में है, क्यों छोटे हमारे बच्चे के तो पढ़ाई भी बर्बाद हो जाते हैं। अब बच्चे भी भेज दिया, हम वो बूढ़ा है उसको लेकर घर में बैठे हूँ, फसल तो है बाहर बर्बाद हो गए हैं, भैंसे रखे गाय रखे, इसको कहाँ छोड़ेंगे हम, वो भूख से मर जाएगी।
अगर उसको पट्टा नहीं डालेंगे हम कौन डालेगा? अगर हम सब चले जाएंगे तो कौन डालेंगे? वो पंगे करते बस साढ़े भी करते, वो भी करते हैं, चाहे को हो जाओ। तो हिंदुस्तान को क्या करना है, क्या चाहते हैं आप लोग? हिंदुस्तान पाकिस्तान को क्या करना चाहिए? आज से लड़ाई नहीं चाहते हैं, आज से लड़ाई नहीं चाहते हैं, चौके बारी दम कर दियो। कई नठे दिन लोग अच्छा ये लोग बाकी सभी लोग थे। फिर हमारी आर्मी जाएगी, बीएसएफ जाएगी, हर नौजवान देश का तैयार है लड़ने के लिए। हम यही चाहते हैं कि जहाँ एक दफा ऐसा काम हो जाए कि जहाँ पाकिस्तान हिंदुस्तान एक हो जाए, बिल्कुल एक हो जाए तो नहीं सुधरेगा, खत्म टोटल जहाँ तो उसको बिल्कुल खत्म कर दो कि पाकिस्तान का नामो निशान ही मिट जाए कि जम्मू में पैदा हुआ था कोई पाकिस्तान जहाँ पे। आप बताओ, तो आप भी ऐसे चाहते हैं पाकिस्तान को खत्म कर दें? खत्म क्या करना चाहिए, तो रोज दिहाड़ी का जो झंझट खत्म होना चाहिए। एक दिन की बात थोड़ी है, दिन का पता नहीं, रात का पता नहीं, जब वो चाहते हैं ये ऐसा मतलब माहौल बना देते हैं। वो ये जो हमारे रियासी ठिकाने उन पर बम डालते हैं, जो कोई अच्छी बात थोड़ी है। ना तो हमारे बच्चे कोई किसी जगह पे पहुंच सकते हैं, ना कोई जो बुजुर्ग वगैरह यहाँ पे, उनके लिए इतनी मुश्किल। क्या चाहते हैं आप भी? यही चाहते हैं जहाँ वो रहे जहाँ हम रहे, चैन से तो रहेंगे ना, रोज की लड़ाई खत्म हो जाएगी। हाँ परेशान जो हमारे फौजें कर रहे हैं परसों जाके अटैक करे, तो इस पे क्या है आपका? 2-3 और होने चाहिए, 2-3 और होने चाहिए, खत्म हो जाए जहाँ जो वो हो जाए जहाँ हम हो जाना चाहिए। पाकिस्तान से मिलिटेंट बिल्कुल नहीं रहना चाहिए, पाकिस्तान को ही खत्म कर देना चाहिए। मिलिटेंट आएगा कहाँ से? हिंदुस्तान ने ऐसा अटैक करना चाहिए, उनको रहना नहीं देना चाहिए, क्योंकि हर साल कोई भी साल हमको अच्छा नहीं आता है, भागना ही पड़ता है हर बार। अगर हर बार भागना पड़ेगा तो उससे मरना बेहतर है हमको। इसीलिए तो हम घर नहीं छोड़ रहे हैं, पशुओं को छोड़ के कहाँ जाएंगे? आप फौजी को क्या बोलना चाहते हैं? इंडियन फौजी को? इंडियन फौजी को बोलते हैं कि उनको तबाही कर देना है, पाकिस्तान को छोड़ना नहीं है। हम बोलना चाहते हैं कि हमें हथियार दो, हम उनके साथ लड़ने के लिए तैयार हैं, हम चलेंगे साथ रहेंगे। भी जरूरत है फौज को, हम बिल्कुल फौज के साथ जाने के लिए तैयार हैं, मोर्चे निकालने हैं, मोर्चे निकालने किसी तरीके का भी उनको सहूलत चाहिए, हम साथ होकर करेंगे। ये हमारी मतलब कि हमें इतना तंग हो चुके हैं कि इससे मार जाना अच्छा है, जो हमारी हालत हो रही है यहाँ पे। ఇది గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న ఆవేదన, ఆక్రోశం. పాకిస్తాన్ను అంతం చేయాల్సిందే, ఇలా మేము నిత్య నరకాన్ని అనుభవించలేమని చెప్తున్నారు. అవసరమైతే భారత దళాలకు మేము మద్దతిస్తాం, మా ప్రాణాలు పణంగా పెడతామని చెప్తున్నారు. సారవంతమైన నేల, ఎటు చూసినా పచ్చని పైర్లు, కానీ వీటి మధ్య ప్రాణభయం పొంచి ఉంది. సరిహద్దు ఆవల నుంచి ముష్కర మూకలు చేసే బాంబు దాడులతో బెంబేలెత్తిపోవాల్సి వస్తుంది. అందుకే పాకిస్తాన్ అంతు చూడాల్సిందే అంటున్నారు సరిహద్దు గ్రామస్తులు. అవసరమైతే తమ ప్రాణాలు సైతం పణంగా పెడతామని గుండెల నిండా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో రెహానా, ఎన్టీవీ, భారత్ పాక్ సరిహద్దు నుంచి. భారత్ పాక్ సరిహద్దులో పరిస్థితుల గురించి మరిన్ని అప్డేట్స్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.